హలో. హలో లోకేష్ గారు. హాయ్, గుడ్ ఈవినింగ్. హలో. చెప్పండి బ్రో. బ్రో ఇది నిన్న క్లాస్ లేదు బ్రో. అర్థం కాలేదు. నిన్న క్లాస్ రికార్డింగ్ లేదు బ్రో. నిన్నటిదా? ఆ, ఈరోజు పెడతారు బ్రో. ఓకే. మొన్నటిది ఉంది బ్రో. నేను టాస్క్ వేసారా? మార్నింగ్ ట్రై చేశాక వెబ్సైట్ పనిచేయలేదు బ్రో. మీరు వీడియో చూద్దాం అనేసి చూసుకొని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఓపెన్ అవుతుందా? ఇప్పుడు ఓపెన్ అయింది బ్రో. ఇందాకే ఒక 1.5 hour బ్యాక్ ఓపెన్. ఓకే. ఏమవుతుంది బ్రో ప్రతిసారి ఆ వెబ్సైట్ ఎందుకు బ్రో వెళ్ళిపోతుంది? ఒకేసారి ఇంతమంది ఎట్ ఏ టైంగా వాడేసరికి సర్వర్ ఇష్యూ వస్తుంది. ఆల్రెడీ నేను సపరేట్ చేశాను. ఇప్పుడు మొత్తం ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక 10 members కి సపరేట్ సర్వర్ తీసుకున్నాను. అడుగుతాయి క్వశ్చన్. తర్వాత మేము సర్వర్ కి వేసుకున్నప్పుడు ఇప్పుడు మేము చేసుకున్న అంతే వస్తుంది బ్రో. మొత్తం వెబ్సైట్ క్రాష్ అయిపోద్దా? లేదు, మీరు ఇప్పుడు ఒకటే దాంట్లో ఒకటే పెడతారు కదా వెబ్సైట్. ఓకే. ఒకేసారి ఒకే దానిపైన ఇంతమంది వర్క్ చేస్తున్నారు కదా. ఓకే. రాఘవ్ గారు చెప్పండి. యా అండి, ఆ టాస్క్ చేసాము ఇందాక సైట్ అప్ అయ్యాక. కొంచెం ఓకే. ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను. యా ప్లీజ్. సో మాక్సిమం ట్రై చేశాను. చాట్ జీపీటీ నుంచి దాన్నే అడిగాను. చాట్ జీపీటీ నుంచి అంటే ఎట్లా దాన్నే చాట్ జీపీటీకి ఇన్పుట్ ఇచ్చాను. సో ఈ టాపిక్ లో నాకు గూగుల్ ఎస్ఈఓ ఆప్టిమైజ్డ్ ఆర్టికల్ ఇమ్మని. ఓకే. సో అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ ఈ హెడ్డింగ్స్ ఇవన్నీ కొంచెం మార్చానండి. సో ఓకే. ఆల్మోస్ట్ ఆల్ కొంచెం స్కోర్స్ అయితే 67, 78 వచ్చాయి. ఓకే. ఓకే. దాని తర్వాత కొంచెం ఆప్టిమైజ్ చేశాను. కానీ ఇంకా ఒక ఈ ఈ మెటా డిస్క్రిప్షన్ లెంత్ అని ఉంది. ఇది ఎక్కడ చెక్ చేయాలో అర్థం కాలేదు. కొంచెం పైకి వెళ్ళండి. స్టాప్ ఇట్. ఈ మెటా డిస్క్రిప్షన్ ఉందా మీరు కింద రాశారు? యా అండి. ఈసీఏఎల్ఏఎస్ రావు నగర్. అక్కడ యాక్చువల్లీ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. మీ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అంటే ఏదైనా ట్యాగ్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వాలండి అది? ఏదైనా టెక్స్ట్ లాగా మీరు ఫ్రేమ్ చేయాలన్నమాట. ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఒకసారి డెంటల్ కేర్ రిలేటెడ్ కొట్టండి, ఎలా వస్తుంది చూడండి. మీరు ఏ కీవర్డ్ చేస్తున్నారు ఇప్పుడు? డెంటల్ ట్రీట్మెంట్స్ అండి. రైట్. ఓకే, కొంచెం కిందకి రండి. కిందకి రండి. కిందకి రండి. జస్ట్ స్టాప్. ఇప్పుడు చూడండి, ఈ క్లీవ్లాండ్ క్లినిక్ దాంట్లో కింద చూసినట్టయితే మీరు restorative density focuses on repairing or replacing damaged or missing teeth. Common restorative procedures include crowns, bridges, and dental implants. ఇది ఏదైతే ఉందో ఇది మెటా డిస్క్రిప్షన్. ఓకే. ఓకే. ఇలా మీరు కూడా అక్కడ మెటా డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఒకసారి మీద ఓపెన్ చేయండి. ఇక్కడ చూస్తారా, ఇక్కడ మీరు ఏదైతే చేస్తారో ఒకసారి పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. ఇట్ ఇస్ షోయింగ్ ఇట్. ఎస్సీఆర్పి ప్రివ్యూ చూపిస్తుంది చూడండి. మీరు ఇక్కడ ఏదైతే ట్రై చేస్తారో గూగుల్లో ఎలా డిస్ప్లే అవుతుంది అనేది ఇక్కడ మీకు శాంపుల్ ముందు చూపిస్తుంది. ఎస్టీఆర్పి రిజల్ట్స్ పేజ్ లో ఎలా వస్తుంది అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే మీరు కింద టెక్స్ట్ ఇస్తారో ఒకసారి టెక్స్ట్ యాడ్ చేసి చూడండి, పైన చేంజ్ అవుతుంది. సో దాంట్లో ఇక్కడ 160 క్యారెక్టర్స్ ఉంది. మీరు 235 బెటర్. కొన్ని మధ్యలో పైన ఏమైనా తీసేసేయండి. అవతల లాస్ట్ నేమ్ కానీ ఇవి ఏమైనా తీసేసేయండి. లేదా కొన్ని అలా అడ్జస్ట్మెంట్ చేసేసి ఇప్పుడు చూడండి, కిందికి రండి ఒకసారి. కిందికి రండి. ఇప్పుడు అనేది ఏంటో నాకు అర్థం కాలేదు. అలా ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్ళాలి. చెప్పండి సందీప్ గారు, చెప్తున్నారు. ఈసీల్ ఎస్రావు అంటే సార్? రాఘవ్ గారు మీకే అడుగుతున్నారు. హలో సార్, ఈసీల్ ఎస్రావు అని చెప్పేసి వచ్చింది. అది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు.
అది అంటే నేను డెంటిస్ట్‌ది కాకపోతే సెర్చ్‌లో లొకేషన్ ఇచ్చాను. నేను ఇక్కడ ఏమి ఇచ్చాను అంటే ఆహా! అడ్రెస్ అది. సెపరేటర్‌లో డెంటల్ ట్రీట్మెంట్స్ ఇన్ ఈసీఐఎల్ ఏస్ట్రో నగర్ అని ఇచ్చాను. అది ప్లేస్ హైదరాబాద్‌లో. ఆహా! లొకేషన్ ఓకే. ఓకే. జస్ట్ అంటే ఈ మా లొకాలిటీ వచ్చి ఏస్ట్రో నగర్. సో, అందుకని ఇలా ఇచ్చాను. ఓకే. ఓకే. గాట్ ఇట్. వై తను ఫస్ట్ బికాస్ రంజిత్ గారు ఈ సందీప్ వచ్చేసి డెంటల్ డాక్టర్ అండి. ఓకే. ఓకే. ఓకే సందీప్. యాహ్! యెస్. ఓకే. ఓకే. మా కజిన్ గూడా ఉన్నారు. సో, వాళ్ళకి యాక్చువల్‌గా ఫస్ట్ క్లయింట్ వాళ్ళకే చేస్తున్నాము. ఓకే. ఆల్రెడీ సరే. చేసాము. ఒక సైట్ చేశాను. బేసిక్ సైట్ ఒకటి ఆహ్, చేశాను మా కజిన్‌కి. వెబ్‌సైట్ సో, అయిపోయిందా? ఇది అన్నట్టు వాళ్ళకి ఒక బేసిక్ సైట్ చేసి ఇచ్చాను. కొంచెం దీన్నే మోడిఫై చేసి దీన్నే ఫస్ట్ క్లయింట్ ఎక్స్‌పెరిమెంట్ అన్నీ ఇదే అన్నట్టు. నైస్ బ్రో. లైవ్ చేస్తున్నారా? ఒకసారి పైకెళ్ళండి బ్రో. ఇంకా పైకెళ్ళండి బ్రో. రివ్యూస్ అని పెట్టారు బ్రో. ఆ రివ్యూస్ క్లిక్ చేయండి బ్రో. ఇది వాయిస్ బ్రేక్ అయిందండి. దేని మీద? రివ్యూస్ ఓపెన్ చేయండి. ఓకే. ఇవి ఇంకా ఓకే. వాళ్ళవే ఉన్నాయండి. వాళ్ళవి ఇంకా ఫుల్‌గా మార్చలేదు నేను. ఓకే. నో ఇష్యూ. మీకు కొంచెం వెబ్‌సైట్స్ అన్ని చూసి చేశారు బ్రో ఇవి? ఇది అంటే కొంచెం వెబ్‌సైట్స్ అని కాదు. ఒక 4, 5 డెంటల్ వెబ్‌సైట్స్ చూసాను. చూసి మన యాస్టర్‌లోకెళ్ళి థీమ్స్ తీసుకున్నాను. స్టార్టర్ టెంప్లేట్ తీసుకొని దాంట్లో ఒక టెంప్లేట్‌ని దీనికి కన్వర్ట్ చేశానండి. ఓకే. నైస్ బ్రో. సో, గూగుల్‌లోకెళ్ళి కీవర్డ్స్ కూడా డౌన్‌లోడ్ చేశానండి. సో, ఆల్‌మోస్ట్ చాలా కీవర్డ్స్ వచ్చాయి. హ్మ్. దీన్ని కూడా ఎట్లా వాడాలి అనేది ఇంకా అంత గ్రిప్ అయితే రాలేదు గానీ, యాహ్! నిన్న మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ కీవర్డ్స్‌తో డైరెక్ట్ చాట్ జీపీటీని అడిగాను. క్రియేట్ ఎన్ ఆర్టికల్ విత్ థిస్ అన్నట్టు. ఓకే. సో, అది యాహ్! ఇచ్చింది. టు సమ్ ఎక్స్‌టెంట్ ఇచ్చింది. సో, ఈ కీవర్డ్స్ అని దీనికిచ్చాను. దీనికిచ్చి రైట్ ఎన్ ఆర్టికల్, రైట్ ఎ పారాగ్రాఫ్ థిస్ కీవర్డ్స్ అంటే యాహ్! సంథింగ్ ఇచ్చింది. అది అక్కడైతే పెట్టాను. ఓకే. అట్లా చేశాను లోకేష్ గారు. డన్. డన్. పని చేసావా? ఓకే. నేను ఆర్టికల్ ఒకటి చేసుకున్నాం. ఆర్టికల్ చేస్తారు. అది బ్లాగ్‌లో పేస్ట్ చేస్తారండి? బ్లాగ్‌లో పేస్ట్ చేస్తారు రైట్? ఏది బ్రో? నిన్న ఆర్టికల్ రాసారా మీరు సన్నీ బ్రో? లేదు బ్రో. చెప్పాను కదా. నాకది ఆ వ్యూ చూసుకొని ఒకసారి చేద్దాం. నిన్న క్లాస్ ఇర్రిలవెంట్‌గా వినడం సైడ్ సైడ్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఆగుతూ వింటున్నా. డన్. నాకు డన్. అందుకే కొంచెం ఆ క్లాస్ మళ్ళీ వినాలనుకుంది. డన్. డన్. సో ఫనీ ఫనీ ఫణి గారు లేరనుకుంటా. ఉన్నట్టున్నాడు. మ్యూట్ చేసిపోయినట్టు. ఓకే. సో లెట్స్ అగైన్ హ్యావ్ ఎ రీక్యాప్. సో వాట్ ఐ విల్ డూ ఇస్ రంజిత్ గారు రాఘవ్ గారు
రంజిత్ గారు వినిపిస్తుందా? భయ మన ఇద్దరికే వినిపిస్తున్నట్టు లేదు లేదు, వాళ్ళు మ్యూట్ చేసి ఎక్కడ వెళ్ళారు. ఇంట్లోనే ఉంటున్నాను బ్రో, మధ్యాహ్నం అయ్యేసరికి. అవునా, దేనికి ఏమైంది? అంటే జస్ట్ 3 months నుంచి నేను బెడ్ రెస్ట్ లో ఉన్నాను. 3 months బెడ్ రెస్ట్? అంటే యాక్సిడెంట్ అయింది, ఫ్రాక్చర్ అయింది. సో ఎప్పుడు? జరిగి ఒక 2 months, March 24th జరిగింది. ఓకే అప్పటి నుంచి బెడ్ రెస్ట్ లో ఉన్నా. ఓకే సో అప్పుడే మీ పేజ్ చూసి ఇలాగ కొత్తగా ఏదో నేర్చుకుందాం అని చెప్పేసి ట్రీట్మెంట్స్ ఎక్కువ చేయలేను క్లినిక్ లో. ఓకే కాకపోతే చిన్న చిన్న కేసులు హ్యాండిల్ చేస్తున్నా, స్టాండప్ చేసేవి చేయలేను. ఓకే సో అలాంటివన్నీ చేస్తూ తిరుగుతున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు నాకు ఇంకెన్ని మంత్స్ సెట్ అవ్వడానికి? అంటే ఇప్పుడు నడుస్తున్నా, కాకపోతే స్టిక్ సపోర్ట్ తో నడుస్తుంది. ఓకే. కార్ యాక్సిడెంటా, బైకా? లేదు, స్టెప్స్ జారి పడిపోయాను, కాలు ఇరిగిపోయింది. అరే మేజర్ మేజర్ యాక్సిడెంట్ అయింది, అంటే లోపల అంతా నుజ్జు అయిపోయింది. స్టెప్స్ నుంచా, బిల్డింగ్ పై నుంచి పడ్డారా? అసలు స్టెప్స్ ఒక 6 steps అలా స్లిప్ అయిపోయి డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఒక గోడ ఒకటి ఉంటుంది, ఆ గోడకి వెళ్ళి కాళ్ళు పుట్టు తగిలేసి లోపల బోన్స్ బాగా డ్యామేజ్ అయ్యింది. అంటే ఫుట్ డ్యామేజ్. అదే అదే, లెగ్ పైన మొత్తం ప్రెషర్ పడ్డది. ఓకే జాయింట్ దగ్గర ఫ్రాక్చర్ అయింది, ఆ జాయింట్ ఫ్రాక్చర్ వచ్చింది. ఓకే. భయ్యా మార్నింగ్ చెప్పాను కదా యా యా ఇన్సిడెంట్. యా. అది వాళ్ళకి అడిగాను bro. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు క్వశ్చన్ ఒక్కటే వేస్తున్నారు, ఇన్నాళ్ళు వచ్చింది సడన్ గా ఇప్పుడు ఎందుకు రాలేదు, ముందు అలానే ఉన్నాం, మేము ఇప్పుడు అలానే చేస్తున్నాం, మేమేం వేరియేషన్ నుంచి కారణం ఏంటి వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు అది ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. అలా ఏమో, అదే నాకు చెప్తా మీకు, ఎంత ఉన్నా కూడా సడన్లీ ఇప్పుడు గూగుల్ అల్గోరిథం అనేది ఎవ్రీ డే దాని అప్డేషన్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో అప్డేషన్స్ లో లైక్ వాట్ ఐ జస్ట్ సెడ్, అదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు క్లిక్ చేస్తే వాళ్ళు రావట్లేదు. ఈ చిన్న అంటే చేంజెస్. ముందు ఎందుకు వచ్చింది? వాళ్ళు అడిగే క్వశ్చన్ అదే అంటున్నారు, నాకు ముందు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఆ క్వశ్చన్ నాకు ఆన్సర్ ఏం చెప్పాలనుకుంటాను. ముందు ఎందుకు వచ్చింది ఇప్పుడు రాలేదంటే, ఇట్స్ ఆల్ లైక్ ముందు వాళ్ళది రన్ అయ్యింది, వీళ్ళు చేసుకున్నారు గూగుల్ దృష్టిలో, లైక్ వాళ్ళు దే ఆర్ లైక్ టాప్ లో ఉండే అన్ని విధాలుగా దే సాటిస్ఫైడ్ ద గూగుల్. బట్ లేటర్ ఆన్ థింగ్స్ లోకి వచ్చేసరికి వేదర్ లైక్ వేరే వాళ్ళ కాంపిటేటర్స్ వేరే ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వచ్చారు, వీళ్ళు రాలేదని చెప్పేసి అంటున్నారు. బట్ ద థింగ్ ఇస్ దట్ అది ఒక్కొక్కసారి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కనిపించదు. బట్ ఇన్ని రోజులు వాళ్ళు ఏదైతే వాళ్ళు. యా ఒకసారి షేర్ చేసి చూపిస్తాను బ్రో, యా, ఇష్యూ ఏంటో చూపిస్తాను. ప్లీజ్ షేర్ చేయండి. ఇది బ్రో వాళ్ళ ఫేస్ లో బెస్ట్ సర్జన్ శ్రీకాకుళం అని చెప్పి కొట్టేవాను. వాళ్ళకి ఇలా కొడితే వాళ్ళ పేరు వచ్చేది. ఓకే కాకపోతే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళెవరును కొందరు సర్జన్స్ ఉన్నారు, కొందరు సర్జన్స్ కాదు. ఇక్కడ ఉన్న దాంట్లోని ఆవిడ పేరు ఇలా రావట్లేదు సార్, ఇక్కడ ఎక్కడ ఆవిడ పేరు అసలు ఎక్కడ కనబడట్లేదు అని చెప్తున్నారు. ఓకే కాకపోతే ఇలా కూడా రావట్లేదు. ఇదే పేరు నేను ఇందాక చెక్ చేసినప్పుడు వచ్చింది కదా, ఇప్పుడైతే రావట్లేదు. వాళ్ళ పేరు చూపిస్తుంది. ఇది బ్రో.
వాళ్ళ అకౌంట్ కూడా ఇప్పుడు నా దాంట్లోనే లాగిన్ అయ్యి చూసాను. ఓకే. వాళ్ళ బిజినెస్ అకౌంట్ కూడా ఇదే బ్రో. ఈ ఈమెయిల్ పేరు ఇదే బ్రో, డాక్టర్ వంజాక్షి జామి, ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ ఫిమేల్ గోల్డ్ మెడలిస్ట్ అని పెట్టారు. వాళ్ళ రివ్యూస్ చూడండి బ్రో, ఇంచుమించు 130 రివ్యూస్ ఉన్నాయి. 130 రివ్యూస్ 4.8. ఇవన్నీను ఫేక్ కూడా కాదు. పేషెంట్స్ అక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు నచ్చినట్టు అనిపిస్తే వాళ్ళ స్టాఫే వాళ్ళతో మాట్లాడేసి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తే అన్ని ఇవ్వండి అని చెప్పేసి చెప్పినవి. జెన్యున్ అంటే ఫేక్ అంటే వేరే వాళ్ళతో వేయించడం మనీతో కూడా కాదు. ఇవన్నీ ఉన్నాయి. నేను ఇంత కరెక్ట్ గా వెళ్తున్నాను. 130 రివ్యూస్ ఉన్నాయి, 4.8. పెర్ఫార్మెన్స్ బేస్ గా నేను చెక్ చేశాను ఏమైనా డ్రాప్ అయింది. పెర్ఫార్మెన్స్ కూడా వాళ్ళది బాగానే ఉంది. జార్ నుంచి చూస్తే 239 కాల్స్ వచ్చి మెసేజెస్ బుకింగ్స్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. డైరెక్షన్స్ అయితే 239 వచ్చింది. వెబ్సైట్ లిస్ట్ వాళ్ళ వెబ్సైట్ అయితే లేదు. మరి ఇంకో చూసి ఏం మిస్టేక్ అయ్యిందో నాకు అర్థం కాదు. ఇట్స్ నాట్ అబౌట్ మిస్టేక్. మీరు మిస్టేక్ అని చెప్పేసి అంటారు. మిస్టేక్ ఉంటే ఫస్ట్ నుంచి రాదు. ఓకే, ఫస్ట్ నుంచి అంటే ఇక్కడ మీకు చెప్పడం ఏంటంటే ఇది జస్ట్ లైక్ ఎన్ ఎస్ఈఓ. ఓకే, ఇప్పుడు మీకు ఆల్రెడీ మనం గూగుల్ ఎలా వర్క్ చేస్తుందో మనం చూసాం. గూగుల్ ఎలా వర్క్ చేస్తుంది, అది ఒక క్రౌలింగ్ చేస్తుంది. ఒక స్పైడర్ ఉంటుంది, అది వచ్చి క్రౌలింగ్ చేసేసి మన డేటాని క్రౌల్ చేసేసి తర్వాత ఇండెక్సింగ్ చేసి డేటాని స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. సో దట్ అది ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటే ఆ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ లో మనం సెట్ అయిన తర్వాత రేపటి నాడు ఎవరైనా ఆ కీవర్డ్ తో క్లిక్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు షో విచ్ వెబ్సైట్ ఇస్ ప్రాపర్ ఆన్ ద గూగుల్ ఎస్సీఆర్పి, గూగుల్ రిజల్ట్స్ లో అది చూపిస్తుంది. ద సేమ్ వేలో ఇక్కడ కూడా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కీవర్డ్స్, హండ్రెడ్స్ ఆఫ్ గూగుల్ రిజల్ట్స్ ఉన్నప్పుడు ఇన్ని రోజులు ఏంటంటే మీరు ఏదైతే సమ్ క్రౌలర్ అని ఎట్లయితే అన్నామో జిఎంబి రిలేటెడ్ కూడా డే టు డే అప్డేట్ అవుతూనే ఉంటుంది. లైక్ వీక్లీ, మంత్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్డేషన్ లో వచ్చినప్పుడు వేరే వీళ్ళ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లినిక్ బేస్ లో ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెర్చ్ రిజల్ట్స్ బాగుంది, లేకపోతే వాళ్ళు బాగా కీవర్డ్ కానీ వాళ్ళు జిఎంబి ఎస్సీఓ చేస్తే వాళ్ళు టాప్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వీళ్ళు వెనక వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి ఇట్ కాంట్ ఈవెన్ ఐడెంటిఫై. రైట్, అట్లాంటి నేనేమన్నా వాళ్ళది ఏదైతే ఉందో దాంట్లో కొన్ని చేంజెస్ చేయమనండి, మళ్ళీ కొంచెం యాడ్ చేయమనండి, ఒక 2 ఫోటోలు పెట్టమండి, ఈరోజు పొద్దున మీకు ఏమైతే చెప్పినా చేయమనండి. ఎందుకు పోయిందని వాళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు 1 వీక్ అని చెప్పించేయమనండి. మీరు చెప్పింది ట్రై చేయమనండి. ఈ కీవర్డ్ ఏదో బెస్ట్ ఫీమేల్ సర్జన్ శ్రీకాకుళం ఉందో అది వాళ్ళ డిస్క్రిప్షన్ లో పెట్టమనండి. ఇది ఓపెన్ చేస్తే మీరు అక్కడ డిస్క్రిప్షన్ పెట్టండి, దానిలో పెట్టమనండి. 1 వీక్ చేయండి. చేసిన తర్వాత ఈ కీవర్డ్ పైన మీరు చెక్ చేయండి, వస్తుంది 100%. భయ్య ఇది చెప్పారు కదా భయ్య, నేను ఇప్పుడు మీరు అంటుంది ఓకే కీవర్డ్స్ అని ఇప్పుడు అంటే ఆ గూగుల్ బిజినెస్ లో ఆవిడ ఇచ్చిన డేటాలోనే మోడిఫై చేయమన్నారు అంతే కదా. ఇప్పుడు ఇది కదా బ్రో, ఇప్పుడు ఎడిట్ ప్రొఫైల్ ఇది ఆవిడ డీటెయిల్స్ బ్రో. ఓకే, దీంట్లోని నేను కొన్ని చూశాను. ఓకే ఇవన్నీ సరిపోయి ట్యాగ్ లైన్స్ కూడా అంటే కీవర్డ్స్ ఉన్నాయి కదా డిస్క్రిప్షన్ లో ఉన్న కీవర్డ్స్ అన్ని ఓకే మంచిగానే పెట్టారు. దీన్ని బట్టే పేషెంట్ ఎదుగుతారని అనుకున్నాను. తర్వాత ఏదో ఫోన్ నంబర్ లేదు అంటే ఫోన్ నంబర్ ఒకటి ఎంటర్ చేయించాను. వెబ్సైట్ వాళ్ళ దగ్గర లేదన్నమాట. సో టైమింగ్స్ తోటి ముందు నుంచి అంతా బాగానే ఉంది. నాకు ఇంకా ఎక్కడ వీటికి కరెక్షన్ చేయాలనేది నాకు అర్థం కాదు. డిస్క్రిప్షన్ లోనే మీరు రాయొచ్చు. డిస్క్రిప్షన్ లోనే మొత్తం రాయండి కదా, ఇది రాయండి. మీ కీవర్డ్ ఏదైతే చెప్తున్నారో బెస్ట్ సర్జన్ ఓకే అది రాయండి ఒకసారి డిస్క్రిప్షన్. ఓకే దీంట్లో రాయొచ్చు ఇక్కడే కదా, ఎక్కడైనా రాసి చూడండి. ఆ బ్రాకెట్ లోని గోల్డ్ మెడలిస్ట్ అని పెట్టచ్చు కదా, అవసరం లేదు. అవసరం లేదు. అవసరం ఈ సజెస్ట్ డిస్క్రిప్షన్ అని రాశారు, అది ఏం అవసరం లేదు కదా. ఒకసారి చూడండి ఏమొస్తాయో.
ఏ రిలేటెడ్ అంటే యాక్చువల్లీ ఇట్లా పెట్టాలి మీరు. ఓకే, ఇది యూజ్ చేయమంటారా బ్రో? ఒకసారి అది తీసే ఇదైనా యూజ్ చేయొచ్చు. దీంట్లో ఏం ఇప్పుడు బ్రో? ఏదైతే బెస్ట్ సర్జన్ ఇన్ శ్రీకాకుళం అనే పాయింట్ దీంట్లో ఎక్కడైనా రిలేటెడ్ యూజ్ చేయండి. ఓకే, హైలీ స్కిల్ అని రాఘవ్ గారు ఉన్నారా? సార్ సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చాలా రోజులకు వచ్చారు. సార్ దీనికి నేను edit తర్వాత చేయడం మాట్లాడదామని అవ్వట్లేదు. ఏం మాట్లాడలేదు సార్. ఓకే ఓకే. ఎడిట్ చేయడం అవ్వట్లేదు. ఏంటి పేస్ట్ అవ్వట్లేదా? ఎడిట్ యూజ్ అని ఎడిట్ కొట్టేసి అవ్వట్లేదు. యూజ్ అని కొట్టండి. ఓకే. నవ్ యూ కెన్ ఎడిట్. హలో రాజేష్, క్లాస్ ఏమన్నారు? అవునా, సరే సార్. ఓకే బ్రో, పెట్టాను. యా యా, చూద్దాం. అది బెటర్గా చూద్దాం. ఒక 3-4 days లో చూద్దాం. ఓకే. యా. ఫొటోస్ కూడా మళ్ళీ మీరు అన్నట్టు ఫొటోస్ కూడా అడిగాను బ్రో. వాళ్ళ దాంట్లో వాళ్ళే పెట్టలేదు, పేషెంట్స్ ఎవరో పెట్టారని చెప్తుంది. వాళ్ళే 2 ఫోటోలు తీయమని ఒకటే చెప్పండి. పెట్టి. వాళ్ళే తీయమని చెప్పి మీరు ఇక్కడ యాడ్ ఫోటో కొట్టేసి మీరు యాడ్ చేయండి. ఓకే ఓకే. యా. ఫోన్ నంబర్ కూడా లేదా దీనికి? వాళ్ళ ఫోన్ నెంబర్ అంటే ఇది డాక్టర్ది కదా బ్రో. డాక్టర్ది వాళ్ళు పెడితే మొత్తం కాల్స్ అన్ని వస్తే వర్క్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి పెట్టలేదు. నేను అవును, చెప్తే కరెక్ట్. అప్పుడు కాదు బ్రో, వాళ్ళ డాక్టర్ స్టాఫ్. డాక్టర్ నంబర్ ఇవ్వడం ఎందుకు? ఏదైనా ఒక నంబర్ ఇచ్చి అది రిసెప్షనిస్ట్ వాళ్ళకి ఇస్తే కాల్స్ వస్తాయి కదా, లీడ్స్ పోతాయి కదా, కాల్ లేకపోతే. యా యా, అది అది నేను చేయించాను ఈ రోజు చేసిన తర్వాత. అందుకే మీకు అక్కడ రివ్యూస్ లో చూడండి, పెండింగ్ అని చెప్పేసి వచ్చింది అవును వస్తాయి కదా. అవును. ఆ పెండింగ్ లో నేను ఈ రోజు యాడ్ చేయించాను. నేను రండి రాత్రి యాడ్ చేయించాను. రండి. ఓకే. ఎలా పోయా దీన్ని స్టాప్ చేయడం అలా తెలియట్లేదు. ఇది స్టాప్ చేయడం ఎలాగో తెలియట్లేదు. స్టాప్ నేను చేసేస్తానండి. ఇప్పుడు రాఘవ గారు ఉన్నారా? యా అండి. యా. సో ఒకసారి మీ బ్లాగ్ ఓపెన్ చేయరా? మీ బ్లాగ్ ఇప్పుడు సబ్మిట్ చేద్దాం గూగుల్కి. ఐ గైడ్ యూ. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఎస్. సో నేను మనం బ్లాగ్ రాసాం కదా, ఇప్పుడు బ్లాగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ బ్లాగ్ ని మనం గూగుల్ కి సబ్మిట్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే మన వెబ్సైట్ ఇన్ని రోజులు డిజైన్ చేస్తాం కానీ గూగుల్ కి సబ్మిట్ చేయలేదు ఇప్పుడు. నౌ ద థింగ్ ఇస్ దట్ వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ అవర్ వెబ్సైట్ టు గూగుల్. యా అండి. విల్ డు ఇట్. సో ఇది మన వెబ్సైట్. స్క్రీన్ వస్తుందా అండి లోకేష్ గారు? సో సబ్మిషన్ అంటే ఎక్కడ అండి? ప్లగిన్ ఏమైనా ఉంటుందా లేదంటే? మీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. యా. క్లిక్ చేయండి. మీ వెబ్సైట్ కాదు ఇది. హలో. యా.
యా అండి. ఇదనట్లేదండి. నిన్న మీరు బ్లాగ్ ఎక్కడ రాశారు? నేను బ్లాగ్ రాసింది మన దీంట్లో. మీరు మనకిచ్చిన దాంట్లో రాసాను. అదే ఓపెన్ చేయండి. అదే జస్ట్ బ్లాగ్ పేజ్ వరకు ఓపెన్ చేయమంటారా? అంటే మీ వెబ్సైట్ ఓపెన్ చేయండి అంటున్నాను. వెబ్‌సైట్ యాక్చువల్‌గా మనము మళ్ళా స్క్రాచ్‌లోనే ఉంది. అది మేము మళ్ళీ ఏం చేయలేదు ఇంక దాన్ని అలానే వదిలేసాం. నో ఇష్యూస్ గానీ నాకు ఒకసారి మీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఈ బ్లాగ్ ఉంది కదా మన దగ్గర. ఈ బ్లాగ్ ఒకసారి ఓపెన్ చేయండి. దిస్ ఈస్ ద బ్లాగ్ అండి. దిస్ ఇస్ ద బ్లాగ్ రైట్. ఇప్పుడు ఈ బ్లాగ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ బ్లాగ్ ని గూగుల్ కి సబ్మిట్ చేస్తాం. డన్. సో ఇక్కడ బ్లాగ్ అనుకోవచ్చు లేదా మనం కంప్లీట్ వెబ్సైట్ అనుకోవచ్చు. ఏదైనా సరే మనము ఈ రోజు గూగుల్ కి సబ్మిట్ చేయబోతున్నాం. సో దట్ మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టయితే ఏం చెప్పామంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో అది షేర్ స్క్రీన్. కెన్ యూ సీ ద స్క్రీన్? యెస్ అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ముందు ఏం చెప్పాము? ఇదొక వెబ్. ఈ వెబ్ లో కంప్లీట్ యూఆర్ హ్యావింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇదొక స్పైడర్ అనేది వెబ్ వేసుకుంది. ఈ వెబ్ లో స్పైడర్ ఇక్కడ ఉంది. ఈ స్పైడర్ అనేది జస్ట్ దిస్ ఇస్ ద కంప్లీట్ ఇంటర్నెట్. దీంట్లో వి సెడ్ దట్ స్పైడర్ అనేది ఒక వెబ్ వేసుకుంది. ఇక్కడ స్పైడర్ ఉంది. ఈ స్పైడర్ వచ్చి స్క్రీన్ కనబడట్లేదు. స్క్రీన్ కనబడట్లేదు. స్క్రీన్ కనబడట్లేదా? నాకైతే వస్తుందండి. నేనేం మార్చానా? రంజిత్ గారి స్క్రీన్ నాకు కనబడట్లేదు. సార్ అంటే స్పైడర్ తో ఏదో మీరు గీతలు చేస్తున్నారు కదా, ఓన్లీ అది మాత్రమే కనిపిస్తుంది సార్, అంతేనా? అదే కనిపిస్తుంది. అదే ఓకే సార్, అయితే కనిపిస్తుంది సార్ నాకైతే. వేరే సార్కి ఎవరికి ఓకే భయ్య, నేను ఒకసారి సైన్ అవుట్ చేసి మళ్ళీ సైన్ ఇన్. ఓకే. సో ఇక్కడ స్పైడర్ అనేది వచ్చేసి ఇక్కడ మనకి క్రౌలింగ్ చేసేసి మనకి డేటా అనేది గ్యాదర్ చేస్తుంది అని చెప్పేసి అన్నాం, రైట్? ఇప్పుడు ఏంటంటే మనకి స్పైడర్ ఇక్కడ వస్తుంది, కరెక్టే. దీంట్లో ఇది స్పైడర్ వేటిని క్రౌలింగ్ చేస్తుందంటే ఏవైతే వెబ్సైట్స్ ఆల్రెడీ గూగుల్ కి సబ్మిట్ చేశాయో వాటిని మాత్రమే ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ద క్రౌలింగ్ పార్ట్. వీటిని మాత్రమే అది క్రౌలింగ్ చేస్తుంది. కానీ ఇప్పుడు మన వెబ్సైట్ ఏదైతే ఉందో, లెట్స్ టేక్ రంజిత్ గారి వెబ్సైట్ ఇక్కడ ఉంది. రంజిత్ గారి వెబ్సైట్ ఏదైతే ఉందో ఇది స్పైడర్ వచ్చి క్రౌలింగ్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది సబ్మిటే చేయలేదు మనం. సో నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ మనం మన వెబ్సైట్ చేసామని చెప్పేసి గూగుల్ కి ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాం, రైట్? గూగుల్ కి ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాం అండ్ వీఆర్ సేయింగ్ దట్ మేము వెబ్సైట్ చేసాము, ఒకసారి చెక్ చేయండి అని చెప్పి మనకు గూగుల్ కి పిటిషన్ పెడుతున్నాం. సో గూగుల్ విల్ చెక్, ఓకే ఇది వెబ్సైట్ ఉంది కొత్తగా చేశారు అని ఓకే అని అనుకున్నప్పుడు ఈ వెబ్సైట్ కాస్త ఈ వెబ్ లో పడేస్తారు. సో ఈ క్రౌలింగ్ దాంట్లోకి వచ్చి మీ వెబ్సైట్ ఇక్కడెక్కడో పడవుతుంది, ఇది మీ వెబ్సైట్ అవుతుంది. దెన్ వెన్ ద క్రౌలర్ కమ్స్ ఇట్ విల్ క్రౌల్, మీ వెబ్సైట్ కి క్రౌల్ చేసి మీ డేటాని క్యాప్చర్ చేసుకొని పెట్టుకుంటుంది. సో దట్ గూగుల్లో ఎవరైనా ఏదైనా సెర్చ్ చేసినప్పుడు డెంటల్ నుంచి మీ వెబ్సైట్ ని గూగుల్లో చూపించే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎస్ఈఓకి రిలేటెడ్ గా అన్ని మనం చెప్పాం కదా 8 పారామీటర్స్, ఆ పారామీటర్స్ అన్నిటిని గూగుల్ రీడ్ చేస్తుంది. ఈ స్పైడర్ ఈ 8 పారామీటర్స్ ని రీడ్ చేసి మీ పేజ్ లో 8 పారామీటర్స్ తగ్గట్టుగా ఉంటే దెన్ ఇఫ్ సమ్మన్ ఇస్ సర్చింగ్ ఇన్ గూగుల్ దెన్ యువర్ వెబ్సైట్ గోయింగ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ గూగుల్. క్లియర్? గాట్ ఇట్ అండి. అర్థమైందా? సో నౌ ద థింగ్ ఇస్ దట్ వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ అవర్ వెబ్సైట్ టు గూగుల్. దాన్నే గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటాం. ఓకే. సో రవి గారు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. యా. సో మీరు ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేయండి. ఎస్, గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్ సెర్చ్ కన్సోల్ లేదా సెర్చ్.
క్లిక్ ఆన్ ఇట్. ఎస్, ఇక్కడ ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్. ఇది ఓపెన్ చేయగానే మీకు ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి, డొమైన్ న్యూ అని చెప్పేసి, రైట్ సైడ్ యూఆర్ఎల్ ప్రీఫిక్స్ అని చెప్పేసి. సో ఇక్కడ ఈ రైట్ సైడ్ యూఆర్ఎల్ ప్రీఫిక్స్ దగ్గర మీ డొమైన్ దగ్గరికి వెళ్ళండి. రాఘవ మీ మెయిన్ డొమైన్, మీ వెబ్సైట్ డొమైన్ raghava.vqdigitalmarketing.in. ఇది మీ వెబ్సైట్ డొమైన్. దీన్ని కాపీ చేసుకోండి. నౌ కమ్ హియర్, ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఎస్, ఇక్కడ మనము మన వెబ్సైట్ ని గూగుల్ కి సబ్మిట్ చేస్తున్నాం. గూగుల్ కి చెప్తున్నాం, బాబు నా వెబ్సైట్ రెడీగా ఉంది, సో స్పైడర్ ని పంపించి, స్పైడర్ వచ్చేసి నా వెబ్సైట్ ని క్రౌలింగ్ చేస్తే అప్పుడు మీరు కూడా క్రౌలింగ్ అయిపోతే గూగుల్ లో నా రిజల్ట్ అనేది పంపిస్తుంది అని చెప్పేసి మనం క్లిక్ చేస్తాం. రైట్, ఇప్పుడు కంటిన్యూ కొట్టండి. ఇట్ ఈస్ గోయింగ్ టు చెకింగ్ అవుతుంది. వన్స్ చెకింగ్ అయిపోయినాక ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్కింగ్ వెరిఫై ఓనర్షిప్. అవును కరెక్టే, రాఘవ్ గారు ఇప్పుడు వెబ్సైట్ లింక్ కొట్టి పే చేస్తారు, బానే ఉంది. అసలుకి ఈ వెబ్సైట్ రాఘవ్ గారిది అని గ్యారంటీ ఏంటి అని చెప్పేసి గూగుల్ అడుగుతుంది. సో ఈ వెబ్సైట్ ఒకవేళ మీదే అయితే నాకు చిన్న వెరిఫికేషన్ పార్ట్ చేసేసి ఇది మీదే అని ప్రూవ్ చేసుకోండి అంటుంది. సో దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చింది. ఫస్ట్ వచ్చి HTML ట్యాగ్, కిందకి వస్తే గూగుల్ అనాలిటిక్స్, గూగుల్ ట్యాగ్ మేనేజర్, డొమైన్ నేమ్ ప్రొవైడర్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే దీంట్లో HTML ట్యాగ్ ఆప్షన్ అని మనం ట్రై చేద్దాం. HTML ట్యాగ్ క్రియేట్ చేయండి. ఇక్కడ చూడండి, కాపీ ది మెగా ట్యాగ్ బిలో and paste it in your site's home page. It should go in the head section before the first body section. ఇది కాపీ చేసుకున్నారా? మన వెబ్సైట్ లోకి వెళ్ళిపోండి, మన వెబ్సైట్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళిపోండి. మన వెబ్సైట్ డాష్ బోర్డ్ ఇక్కడ అపిరెన్స్ లోకి వెళ్ళండి. అపిరెన్స్ లో మీరు థీమ్ ఏదైనా ఒక థీమ్ అప్లై చేయాలండి. అప్లై చేస్తే మీకు ఆప్షన్ వస్తుంది. ఇలా కాదు, యాస్ట్రా థీమ్ ఒకటి వేసేయండి, అయిపోద్ది. అందుకే ఇవన్నీ కనెక్షన్ ఉంటాయి. సో ఏదైనా సరే ఫస్ట్ బేసిక్ థింగ్స్ రెడీగా ఉంటేనే మీకు వస్తాయి. అలా రాదండి, యాడ్ న్యూ థీమ్. నో కస్టమైజేషన్. ఎందుకు కస్టమైజేషన్? క్లోజ్ చేయండి, బ్యాక్ వెళ్ళిపోండి. ఎస్, ఇక్కడ అపిరెన్స్ లో థీమ్ ఫైల్ ఎడిటర్ ఉంది చూడండి, కింద అపిరెన్స్ లో కింద థీమ్ ఫైల్ ఎడిటర్ కింద అది క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే ఐ అండర్స్టూడ్ కొట్టండి. ఎస్, ఇక్కడ రైట్ సైడ్ లో మీకు ఏదైతే థీమ్ ఫైల్స్ అని ఉన్నాయో దాంట్లో హెడర్ ని క్లిక్ చేయండి. రైట్ సైడ్ లో థీమ్ ఫైల్స్, ఎస్ అక్కడ హెడర్ రైట్ సైడ్. ఎస్, కమ్ డౌన్ అక్కడ కదా, అక్కడ కిందికి రండి. దానిలో హెడర్ అని చూడండి, ఫుటర్ కింద హెడర్ PHP క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లో HTML అని వచ్చి హెడ్ అని వచ్చిందా గ్రీన్ కలర్ లో 20 నెంబర్. కిందికి రండి, ఇంకా కిందికి రండి. ఇక్కడ హెడ్డింగ్ ఆపండి. ఇక్కడ 33 దగ్గర హెడ్ మీద క్లోజ్ అవుతుంది. ఇక్కడ హెడ్ క్లోజ్ అయ్యే లోపు ఆ పైన ఆప్షన్ లో మీరు అక్కడ ఈ కోడ్ ని పేస్ట్ చేయాలి. అక్కడ క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి. డబుల్ ఎంటర్ కాదు, కొంచెం బ్యాక్ చేయండి. 33 స్పేస్ ఇచ్చారు, ఒకటే ఎంటర్ క్లిక్ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. ఓకే, ఎక్కడైతే హెడ్ క్లోజ్ అవుతుందో దానికంటే పైన మీరు ఇది పేస్ట్ చేయాలి. డన్. అది పేస్ట్ చేసినాక అప్డేట్ ఫైల్ కొట్టండి. ఎస్, అప్డేట్ ఫైల్ సక్సెస్ఫుల్లీ. మళ్ళీ గో బ్యాక్ టు సెర్చ్ కన్సోల్, గూగుల్ సెర్చ్ కన్సోల్కి వెళ్ళిపోండి. సో ఇక్కడ వెరిఫై అని కొట్టండి. నౌ గూగుల్ విల్ వెరిఫై ఆ వెబ్సైట్ లింక్ కి ఇది కనెక్ట్ చేసింది కరెక్టా కాదని చెక్ చేస్తుంది. ఎస్, ఓనర్షిప్ వెరిఫైడ్. గో టు ప్రాపర్టీ కొట్టండి. ఒక్క నిమిషం అండి, లెట్ మీ టేక్ ఎ స్క్రీన్ షాట్. ఇక్కడ మీకు రేపు గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తాం గూగుల్లో. వన్స్ ఇది సబ్మిట్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ టేక్ 24 hours టైం అండ్ ఇట్ విల్ షో ద
అనాలిసిస్ పార్ట్. గుడ్. అంటే మన వెబ్సైట్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, రోజుకి ఎంతమంది విజిట్ చేస్తున్నారు, ఎంతమంది వచ్చారు, ఎన్ని క్లిక్స్ అయ్యాయి, ఎంతమంది కాంటాక్ట్ ఫామ్ క్లిక్ చేస్తారు, ఎవ్రీథింగ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ట్రాకింగ్ హియర్. ఇది క్లియర్? ఇక్కడ మనము గూగుల్ ని మనం సబ్మిట్ చేసాము. అండి గాట్ ఇట్. ఇక మీరు చూసినట్టయితే రైట్ సైడ్ సెర్చ్ కన్సోల్ అని చెప్పేసి చూడండి పైన ఓవర్ వ్యూలో సెర్చ్ కన్సోల్ ఇన్సైట్స్ క్లిక్ చేయండి. ఇట్ విల్ షో లైక్ ఎన్ని క్లిక్స్ వచ్చాయి గూగుల్ నుంచి, ఒకవేళ గూగుల్ వచ్చిందో ఎంతమంది మీ వెబ్సైట్ క్లిక్ చేశారు, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ వెబ్సైట్ ఇస్ గోయింగ్ టు బి డిస్ప్లేడ్ హియర్. గాట్ ఇట్ అండి. సో ఇట్ ఈస్ ద ప్రొసీజర్. అంటే ఫస్ట్ వెబ్సైట్ చేసిన తర్వాత వెబ్సైట్ ని కంప్లీట్ గా మనం డిజైన్ చేసుకున్న తర్వాత ఆ వెబ్సైట్ ని మనం గూగుల్ కి సబ్మిట్ చేస్తాం. సో దట్ గూగుల్ కి ఇప్పుడు మనం ఏంటంటే ఇన్విటేషన్ ఇచ్చాం గూగుల్ కి, ఏమని అంటే మా వెబ్సైట్ రెడీ అయిపోయింది, సో వీఆర్ ఇన్వైటింగ్ క్రౌలర్ టు కమ్ అండ్ క్రౌల్ అవర్ వెబ్సైట్. సో గూగుల్ విల్ సెండ్ ద స్పైడర్ ఇప్పుడు వచ్చి మన వెబ్సైట్ ని క్రౌల్ చేస్తుంది. ఆల్ ది పేజెస్ విచ్ ఆర్ ఇన్ అవర్ వెబ్సైట్, స్పైడర్ ఇస్ గోయింగ్ టు కమ్ అండ్ క్రౌల్ ఇట్ అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు ఇండెక్స్ అవర్ పేజెస్. మన డేటాని తీసుకెళ్లి అది స్టోర్ చేసుకుంటుంది అకార్డింగ్ టు ద కేటగిరీ వైస్. So that if someone clicks or something in the Google, if there are chances, if your content is relevant and if your content follows all the SEO terms and things, your website will be displayed on Google. Clear? Got it అండి. Yes. So tomorrow one task I am going to give Raghav garu meeke a task ఏంటంటే Google search console గురించి కంప్లీట్ గా ఒక 5 minutes presentation ఇవ్వాలి. అండి done. Google What is Google search console? search console. Search console ఇప్పుడు చేసింది అదే. మన వెబ్సైట్ గురించి కంప్లీట్ డేటా అనేది గూగుల్ సెర్చ్ కన్సోల్ దగ్గర ఉంటుంది. సో మన వెబ్సైట్ చేస్తున్నాం, ఇన్ని రోజులు వెబ్సైట్ డిజైన్ చేసాం, కాకపోతే మన వెబ్సైట్ గూగుల్లో కొడితే రాదు, ఎందుకంటే మనకు అసలు గూగుల్లో ఇంకా సబ్మిటే చేయలేదు. మనం ఓన్లీ వర్డ్ ప్రెస్ లో డిజైన్ చేస్తున్నామే తప్ప వీఆర్ నాట్ లైవ్. ఓకే, అంటే సింపుల్ గా ఎలా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీరు ఫొటోస్ తీసుకుంటున్నారు ఫోన్ లో, కాకపోతే మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయలేదు. నవ్ యూ ఆర్ గోయింగ్ టు అప్లోడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ సో దట్ మీ ఫ్రెండ్స్ లేకపోతే ఎవరైనా సెర్చ్ చేస్తే మీ పేరుతోటి మీ ప్రొఫైల్ అనేది ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తుంది. అప్పుడు మీ ఫొటోస్ అనేది జనాలు చూస్తారు. ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు వెబ్సైట్ చేసాం కానీ బయట వాళ్ళు ఎవరు చూడలేరు మీ వెబ్సైట్. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, if someone comes and if someone search in Google, your website is going to be visible. Is it clear? అండి. Perfect. సో సందీప్ అర్థమైందా? మధ్యలో మీరు బ్రేక్ అయ్యారు. మధ్యలో బ్రేక్ అయ్యాను. ఎస్. సో నో ఇష్యూస్. రేపు ఒకసారి రాఘవ్ గారు కనబడట్లేదు. ఇప్పుడు స్క్రీన్ ఆపేరా? యా స్క్రీన్ ఆపేసాం. నాకు అదే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో అదొకసారి ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి మీకు ఈరోజు వీడియో పెడతాను, అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో బేసిక్ గా మీకు నిన్న బ్లాగ్ గురించి కొంచెం డౌట్ ఉంది కదా సందీప్ బ్రో? అవును బ్రో. ఎస్. రాఘవ్ గారు రాఘవ్ గారు అండి ఒకసారి బ్లాగ్ రిలేటెడ్ నిన్న క్లాస్ ఏదైతే అయిందో మీరు దాన్ని ఒక 10-15 minutes ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యా ప్లీజ్. You have to explain to Sandeep. Okay అండి. Yeah, you can share your screen and you can explain like how it is, like where you have to do the blog, how to write it, just a brief. Yeah, just 1 minute. Yeah. Sandeep bro, మీకు ఏం డౌట్స్ ఉన్నా అడగండి. చూడండి మొత్తం చూపిస్తాను, మీకు ఎక్కడెక్కడ డౌట్ ఒకసారి మీకు రీక్యాప్ అయిపోతుంది. వీడియో చూడడం కంటే మీకు మా స్క్రీన్ వస్తుంది కదా సందీప్. సందీప్. సో నేను ఒక్కసారి వర్డ్ తీసుకుంటాను ఒకటి. సో నిన్నటి క్లాస్ వచ్చి 25 జూన్లో. సో ఫస్ట్ లోకేష్ గారు ఏం చెప్పారు అంటే, ఫస్ట్ కీవర్డ్స్ ఫ్రీక్వెన్సీ చెప్పారు. సంథింగ్ లెస్ దాన్ 4000 అంటే హై కీవర్డ్స్, అండ్ సంథింగ్ 4K to 12,000 అంటే మీడియం, అండ్ అబౌట్ 12K ఈజ్ హై ఫ్రీక్వెన్సీ కీవర్డ్స్. ఇది ఒక ఫస్ట్ పాయింట్ చెప్పారు.
సో బిలో వీ హ్యావ్ టు 4000 వచ్చేసి లో ఫ్రీక్వెన్సీ, బట్ మనం వెబ్సైట్ లో పెట్టాల్సినవి ఇవి. ఎస్ అంటే లో కాంపిటీషన్, లో సెర్చ్ రిజల్ట్ అన్నమాట. అది 4K to 12K మన గూగుల్ సెర్చ్ లో వచ్చింది అంటే చాలా తక్కువ మంది దాని గురించి పెట్టారు అని అర్థం అనమాట. ఎస్ అండి. లో కాంపిటీషన్, అది మీడియం కాంపిటీషన్, అది హై కాంపిటీషన్. ఓకే. మనం వాడుకునేది మాత్రం లెస్ దాన్ 4000 ఉన్నవి వాడుకోవాలి. లెస్ దాన్ 4000, 12,000 లోపు ఉన్న ఓకే, మీడియం లో రెండు యూజ్ చేయొచ్చు. దిస్ అండ్ దిస్ వన్. ఎస్, కంటిన్యూ ప్లీజ్. సెకండ్ పాయింట్ వచ్చి నెక్స్ట్ గూగుల్ యాడ్వర్డ్స్కి వెళ్ళాలి. దాని తర్వాత మనం అక్కడ లాగిన్ అయిపోవాలి. దాని తర్వాత కీవర్డ్లో మనం అనుకుంటున్న సెర్చ్ చేయాలి. అక్కడ నుంచి డౌన్లోడ్ ఎక్సెల్ షీట్. ఆ షీట్ వచ్చి సమ్వాట్ ఇలా ఉంటుంది. ఎన్ని కీవర్డ్స్, ఎంత ఫ్రీక్వెన్సీ ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది, యావరేజ్ మంత్లీ. దీంట్లోకి వెళ్ళి మనము లెస్ దాన్ 4000 ఉన్న కీవర్డ్స్ అన్ని పిక్ చేయాలి. పిక్ చేసి నెక్స్ట్ వచ్చి దాని తర్వాత మనం ఒక ఆర్టికల్ ప్రిపేర్ చేయాలి. ఈ కీవర్డ్స్ లో మనం ఫస్ట్ అనేది మీకు అది ఒకసారి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ డైరెక్ట్ ఇదా? ఒక్క నిమిషం వెళ్ళాలి. దాని తర్వాత నేను ఆల్రెడీ లాగిన్ అయినాను కాబట్టి నాకు రెడీగా ఉంది. లేదంటే ఫస్ట్ కొన్ని ఆప్షన్స్ అడిగింది ఇందాక, అవన్నీ ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి క్యాంపెయినింగ్స్, ఇక్కడ కీవర్డ్స్కి వెళ్ళి ఒక నిమిషం, ఇందాక ఇక్కడ కొట్టాను. సో ఇక్కడ టూల్స్లో కీవర్డ్ ప్లానర్లో డిస్కవర్ న్యూ కీవర్డ్స్, సెర్చ్ కీవర్డ్స్. దాని తర్వాత సమ్ డెంటల్ ట్రీట్మెంట్ అని ఇచ్చాను. దాని తర్వాత గెట్ రిజల్ట్స్. దాని తర్వాత డౌన్లోడ్ .csv. ఇది ఇప్పుడు మనకి డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది, విచ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసింది. ఇది అయిపోతుంది. దీని తర్వాత వచ్చి మనం ఇప్పుడు ఆర్టికల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మన కీవర్డ్స్ వచ్చేసాయి, ఫ్రీక్వెన్సీ తెలిసిపోయింది కీవర్డ్స్ది. దాని తర్వాత ఆర్టికల్కి వచ్చేసాయి. సో ఫస్ట్ వచ్చి మనం ఆర్టికల్ వచ్చి మనకి గూగుల్ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ప్రకారం ఆర్టికల్ చేయాలి. దాంట్లోనేమో ఫస్ట్ టైటిల్ ఉంటుంది, దాని తర్వాత డిస్క్రిప్షన్, దాని తర్వాత H1 to H6 హెడ్డింగ్, దాని తర్వాత లింక్స్, దాని తర్వాత ఫైల్ నేమ్, దాని తర్వాత ఫస్ట్ లైన్ ఆఫ్ వెబ్సైట్, దాని తర్వాత వచ్చి బోల్డ్ అండ్ ఇటాలిక్స్, దాని తర్వాత ఇమేజ్కి ఆల్టర్నేటివ్ టెక్స్ట్. దీంతో మనం ఒక ఆర్టికల్ సబ్మిట్ చేసి మన బ్లాగ్లో పెట్టాలి. బ్లాగ్లో పెట్టి దాని తర్వాత మనకి ఒక ప్లగిన్ ఉంటుంది. దట్ ప్లగిన్ ఈస్ కాల్డ్ ఆల్ ఇన్ వన్ SEO. అది మనం ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత మన బ్లాగ్కి వెళ్ళాలి. బ్లాగ్కి వెళ్ళి ChatGPT నుంచి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గెట్ దట్ ఫ్రమ్ ChatGPT, పేస్ట్ దట్ ఇన్ అవర్ బ్లాగ్. ఆటోమేటికల్లీ ఈ ప్లగిన్ తీసుకొచ్చి మనకి ఇన్పుట్స్ ఇస్తుంది. ఇది మనం ఇందాక కాల్లో స్టార్టింగ్లో డిస్కస్ చేసింది. ఆల్ పోస్ట్, ఇది ఎడిట్, సో ఈ ప్లగిన్లో మనకి కింద తెలుస్తుంది. సో ఇక్కడ స్కోర్ 81 వచ్చింది, విచ్ ఈస్ నౌ యాక్సెప్టబుల్. ఈ 67 ఇంకా పెంచాలి. ఈ ప్లగిన్లో మనం డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. SR ప్రివ్యూ ఎలా వస్తుంది, పోస్ట్ టైటిల్, మెటా డిస్క్రిప్షన్, కార్నర్ స్టోన్ కంటెంట్. ఇదేంటో నాకు కూడా కొన్ని ఎగ్జాక్ట్గా తెలియదు కానీ సో సంథింగ్, బట్ వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీథింగ్ ఇన్ గ్రీన్. అండ్ దాని తర్వాత ఈ అంటే మనకి ఇప్పుడు ఏదైతే గూగుల్ ఫార్మాట్ ఇచ్చింది కదా, ఈ 1 2 3 4
5, 6, 7 ఈ 8 థింగ్స్ మైండ్‌లో పెట్టుకొని ఇక్కడ ఆర్టికల్ ఫైల్ నేమ్ అంటే ఏది ఇస్తారు బ్రో? అర్థం కాలేదు. ఇక్కడ ఫైల్ అని పెట్టారు కదా, ఫైల్ నేమ్ అంటే ఏమని ఇస్తారు? ఇప్పుడు హెడ్డింగ్ అంటే అది ఓకే, మరి హ్మ్. ఫైల్ నేమ్ అంటే అది ఎలా ఇస్తాం? యాహ్! సంథింగ్ చూడాలి కొన్ని నేను కూడా ఎగ్జాక్ట్‌గా. ఫైల్ నేమ్ అంటే ఇప్పుడు సపోజ్ డెంటల్ సంబంధించిన ఫైల్ నేమ్ ఇయ్యాలి. ఏ, బి, సి, డి అని కాకుండా ఆహా, సో అది దట్ అది నాకు అర్థమైంది bro. మీరు ఇప్పుడు ఏదో దానికి పెట్టాలంటే ఆ, ఆ, ఏంటి ఫైల్ నేమ్ అంటే బెస్ట్ యూఆర్ఎల్ అండ్ బ్రో. ఒకసారి బ్లాగ్ ఓపెన్ యూఆర్ఎల్. చేయండి. ఒకసారి బ్లాగ్ ఓపెన్ చేయండి. మీకు రైట్ సైడ్ లో పైకి వెళ్ళండి. సెట్టింగ్స్ ఆప్షన్ కొట్టండి, గ్రీన్ పక్కన పట్టు. యా, ఇక్కడ మీరు పైకి వెళ్ళండి. అది ఉందా మీకు యూఆర్ఎల్ అని చెప్పేసి పైకి వెళ్ళిపోండి. యూఆర్ఎల్ ఉంది. దట్ ఈస్ ద ఫైల్ నేమ్. ఓకే ఓకే. ఇక్కడ అల్టిమేట్ గైడ్ ఫర్ డెంటల్ ట్రీట్మెంట్ అని ఆటోమేటిక్ వచ్చింది కదా, అది ఫైన్. అది డెంటల్ ట్రీట్మెంట్ గురించి ఉంది కదా నేమ్, అలా నేమ్ ని డిఫైన్ చేయాలి. మీ బ్లాగ్ ని నేమ్ అనేది కరెక్ట్ ఉండాలి. సో అక్కడ పర్మా లింక్స్ పెట్టాలి. పర్మా లింక్స్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ దేంతో అయితే స్టార్ట్ అవుతుందో దాని పేరు యూఆర్ఎల్ వస్తే పర్మా లింక్స్ అంటారు. అది డిఫరెంట్ గా ర్యాండమ్ గా ఇస్తే అది పర్మా లింక్స్ కాదు అది. సో పర్మా లింక్స్ ని మెయింటైన్ చేయాలి. అది ఒకటి చెప్పారు. దాని తర్వాత మొత్తం మన ఫోకస్ అంతా గ్రీన్ లోకి తీసుకురావడమే ఉండాలి మన ఫోకస్ అంతా. సో ఇంకా నాకు ఎర్రర్స్ ఉన్నాయి. 3 ఎర్రర్స్, ఇక 2 ఎర్రర్స్ ఉన్నాయి. ఈ ఎర్రర్స్ అన్ని యాడ్ చేసి నెక్స్ట్ ఇవాళ ఏంటి అంటే సబ్మిట్ టు గూగుల్ సెర్చ్ కన్సోల్. ఇది జస్ట్ అంటే 1 అవర్ క్లాస్ నేను జస్ట్ ఒక 5 మినిట్స్ లో రివ్యూ చేసేసాను. ఈ ప్రో అని ఉంది కదా బ్రో, ఎడిషనల్ కీ ఫేస్ ఆర్ ప్రో ఫీచర్ అని చెప్పేసి ఏంటి బ్రో? ఎస్ అన్ని అది ఎందుకు అంటే అది దేనికి వాడతారండి ఎడిషనల్ కీ? అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు ప్లగిన్ అనేవి మనం అంతా ఫ్రీవి తీసుకుంటున్నాము. డబ్బులు కట్టాక ఈ ప్రో వర్షన్ లో అవన్నీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, అంటే కీ ఫేజెస్ ఓపెన్ అవుతాయి. అంటే అడిషనల్ కీ ఫ్రేజెస్ అన్ని మనం డబ్బులు కడితే ఓపెన్ చేస్తాడు. ఫ్రీలో మాత్రం ఈ బేసిక్ థింగ్స్ అన్ని ఇస్తున్నాడు. ఓకే ఓకే. ఇది క్లుప్తంగా. కిందికి వెళ్ళండి ఒకసారి రంజిత్ గారు. మీరు ఇక్కడ కింద ఏమైతే 1 by 1 సాల్వ్ అవుట్ చేయండి. కిందికి రండి, కిందికి. అవి చేయండి. ఏది కంటెంట్ లెంత్, ద కంటెంట్ ఇస్ బిలో ద మినిమమ్ ఆఫ్ వర్డ్స్, యాడ్ మోర్ కంటెంట్ ఇంకా కొంచెం యాడ్ చేయండి కంటెంట్ చాట్ జీపీటీ తీసుకొని. నెక్స్ట్ ఇంటర్నల్ లింక్స్ ఇవ్వలేరు ఇంటర్నల్ గా. ఇది మళ్ళీ రిపీట్ చేస్తాను జస్ట్ ఫర్ ఇక్కడ ఇంటర్నల్ లింక్స్ ఇవ్వండి, ఒక 2 ఇంటర్నల్ లింక్స్ ఇవ్వండి. ఒక నేమ్ తీసుకోండి ఏదైనా. అక్కడ లింకింగ్ ఆప్షన్ ఇవ్వండి. లింక్ ఆప్షన్ పిఐ పక్కన, ఐ పక్కన క్లిక్. అక్కడ లింక్ మీరు ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి మీ వెబ్సైట్ ఏదైనా అబౌట్ అస్ కానీ ఏదైనా ఒక పేజ్ ఓపెన్ చేయండి. మీ వెబ్సైట్ పేరు ఓపెన్ చేయండి. ఒకటి అబౌట్ అస్ పేజ్ అయితే ఒకటి తీసుకోండి. ఇది ఎక్స్టర్నల్ లింక్ కదా. అండి ఇది ఎక్స్టర్నల్ లింక్ ఒకటి ఇవ్వండి. ఇంటర్నల్ లింక్ రాఘవ డాట్ మీ వెబ్సైట్ ఏదైనా అబౌట్ అస్ పేజ్ కానీ అలా లింక్ ఇవ్వండి. పేజెస్ లేవు కదా. ఇందాక ఇది అప్ అయింది, నేను ఇంకేం పెట్టలేదు దాంట్లో. ఒక 2 పేజెస్ పెట్టుకోండి. ఆ 2 పేజెస్ ఇంటర్నల్ లింకింగ్. అలా కింద ఏవైతే మీకు రెడ్ మార్క్స్ ఉన్నాయి అన్ని గ్రీన్ చేయాలి. మీరు ఒక్కొక్కటి సాల్వ్ అవుట్ చేయాలి. అండి మీకు అక్కడే ఆన్సర్ ఇచ్చేస్తుంది కదా. మీరు ఇవి చేసుకుంటే మీరు టాప్ లో ఉంటుంది అని చెప్పినప్పుడు అవి చేసేసుకుంటే మీరు ఈజీ. అవన్నీ ఎక్స్టర్నల్ లింక్ ఒకటి ఇవ్వండి, ఇంటర్నల్ ఇవ్వండి. చూడండి మీరు చేస్తుంటే అన్ని గ్రీన్ అయిపోతున్నాయి. అండి అలా 1 by 1 చేసుకుంటే అప్పుడు యువర్ వెబ్సైట్ విల్ బి లైక్ SEO friendly. Then there are chances like if someone search on Google, you can come on Google SER. yes Yeah. సో ఇది ఎక్స్టర్నల్ లింక్ ఒకటి ఐడెంటిఫై చేసి క్లోజ్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ లింక్ ఏదైనా ఒకటి ఇవ్వండి. మీది ఎలా ఉంది కదా డెంటల్ come down and check. అండి డన్. ఇంకా 2 రీడబుల్. అలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటా మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి గ్రీన్ లో ఎంత ఉంది, 95 వచ్చింది. 95 వచ్చిందండి. సో అలా మీరు చూసుకుంటూ
చేశారు 80 అబౌవ్ ఉందంటే యువర్ వెబ్సైట్ అంటే ఒక 100 pages లో మీ బ్లాగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్ అండి, గాట్ ఇట్. Got it? Yeah. సరే బ్రో, ఐడియా వచ్చిందా? కొంచెం మళ్ళీ మీరు వీడియో చూడండి, ఇంకా కొంచెం క్లారిటీ. ఓకే. డన్. ఈ రోజు మనం గూగుల్ సర్చ్ ఇది కన్సోల్ కి సబ్మిట్ చేసాం కదా, అండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు నో లైక్ సైట్ మ్యాప్ అని కొన్ని ఉంటాయి. మళ్ళీ మనం ఇప్పుడు సబ్మిట్ చేసిన పేజ్ రేపు ఒకవేళ యాక్టివ్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక వెబ్సైట్ గూగుల్ కి సబ్మిట్ చేస్తే అనాలిసిస్ ఎలా ఉంటుందో వేరే వెబ్సైట్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న వెబ్సైట్ సర్చ్ కన్సోల్ రేపు ఓపెన్ చేసి చూపిస్తాను. వన్స్ అది అయిపోయిన తర్వాత ఆన్ పేజ్ రిలేటెడ్ కంప్లీట్ పేజ్ ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తాం కదా, అలా ఇంటర్నల్ వేరే వేరే బ్లాగ్స్ ఒకవేళ మనం క్రియేట్ చేస్తామంటే ఒక్కొక్క బ్లాగ్ ని ఎలా సబ్మిట్ చేయాలో అది కూడా చూద్దాం. రేపు మొత్తం ఆన్ పేజెస్ కంప్లీట్ చేసేద్దామండి. ఓకే, అది అయిపోయినా మీకు అది ఇస్తాను Bro, ఒక అసైన్మెంట్ తర్వాత డౌట్ బ్రో. ఇప్పుడు ఇది పేజ్ అనేది ఓకే బ్రో, ఇది మామూలుగా అంటే ఒక బిజినెస్ ఓరియంటెడ్ గా ఉంది కాబట్టి ఒక డాక్టర్ ఒక ప్రొఫెషనల్ గా వాడతాం. ఇప్పుడు Okay. నేను చేసేది టాపిక్ ఏమో స్మూతీస్ మీద చేశాను, అంటే మిల్క్ షేక్స్ వాటి మీద. ఓకే, దాంట్లో కూడా నేను వెబ్సైట్ క్రియేట్ చేసి దాని మీద చేయొచ్చా బ్రో అలాగా? అది చెయ్యొచ్చు. కాకపోతే మీకు ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నా, ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైతే మనం ఒక టాపిక్ చేస్తున్నాం అనుకో, ఆ టాపిక్ పైన మీరు కూడా చేస్తాం అనుకో మీకు క్లారిటీ ఉంటుంది. కానీ మీరు కొత్త టాపిక్ తీసుకొని కొంచెం మళ్ళీ డౌట్లు వస్తాయి. నో ఇష్యూస్. కాకపోతే అవును. ఇప్పుడు మీరు స్మూతీస్ రిలేటెడ్ గా వెబ్సైట్ లో మీకు ర్యాంక్ చేయాలి అన్నప్పుడు స్మూతీస్ రిలేటెడ్ కంటెంట్ ఇవ్వాలి. అవును. అంతే. స్మూతీస్ ఫస్ట్ మీరు కీవర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ కీవర్డ్ పైన మీరు ర్యాంక్ చేయాలనుకుంటున్నారు. ఓకే. బెస్ట్ స్మూతీస్ ఇన్ అమలాపురం అనుకుంటున్నారా, లేకపోతే స్మూతీస్ ఇన్ అమలాపురమా, ఏ కీవర్డ్ బాగా డిమాండ్ ఉంది, కాంపిటీషన్ తక్కువ ఉందో చూడాలి. అది ఫస్ట్ రీసెర్చ్ చేయండి. ఓకే. కీవర్డ్ ఫిక్స్ అయినాక ఆ కీవర్డ్ పైన ఒక బ్లాగ్ రాద్దాం, అప్పుడు విల్ సబ్మిట్ టు గూగుల్. ఓకే. ఓకే. ఓకే, Yeah. డన్ అండి. సో ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. సో ఈ రోజు ఒకసారి సర్చ్ కన్సోల్ ఏదైతే ఉందో అది మీరు కూడా మీ వెబ్సైట్ ని సర్చ్ కన్సోల్ చేయడానికి ట్రై చేయండి, గూగుల్ కి Sure. సబ్మిట్ చేయడానికి. అది సబ్మిట్ అయితే ఓకే, ఒకవేళ సబ్మిట్ చేయలేకపోతే రేపటి క్లాస్ మొత్తం ఫినిష్ చేయాలి. డన్. ఓకే Yeah. బ్రో, ఇది క్లాస్ ఒకసారి అప్లోడ్ చేయండి. యా, నిన్నటిది ఈరోజు. yes.